Good morning, everyone. Yeah, I'm Dr. Vamsi Krishna and I'm a psychiatrist. I work in Government Hospital Vijayawada as assistant professor. So next 5 to 10 minutes, I'll talk about the mental health during this COVID-19 pandemic. సో ఈ పాండమిక్ టైంలో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి అనే దాని మీద బ్రీఫ్గా ఫ్యూ పాయింట్స్ ఐల్ షేర్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ అసలు ఈ పాండమిక్ టైంలో మెంటల్ హెల్త్ ఎందుకని? బికాస్ బేసిక్గా పాండమిక్ ఏంటి, కోవిడ్-19 వరల్డ్ వైడ్ ఇన్ఫెక్షన్ ఉంది. వరల్డ్ వైడ్ ఈ డిసీజ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఈ డిసీజ్ మీద ఏంటంటే మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ వెరీ క్లియర్. సమ్సే కొంతమంది ఏమంటారంటే ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్, గాలి ద్వారా వస్తుందని. కొంతమంది ఏమంటున్నారంటే డ్రాప్లెట్స్ ద్వారా వస్తుంది, ఎవరైనా దగ్గర తుమ్మినా వాళ్ళ దగ్గర ఉంటే వస్తుందని. కొంతమంది ఏమంటున్నారంటే సర్ఫేస్ ట్రాన్స్మిషన్, దేనైనా ముట్టుకుంటే కంటామినేట్, మనకి దేనైనా సర్ఫేస్ నుంచి పట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్పి అంటుంటారు. సో ట్రాన్స్మిషన్ క్లియర్గా లేదు. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్, ఈ జబ్బు ఎలా వస్తుందో మనకి క్లియర్గా ట్రాన్స్మిషన్ లేనప్పుడు, ఐడియా లేనప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే మనకి లాట్ ఆఫ్ ఫియర్. బయటకు వెళ్తే కరోనా వస్తుందేమో, ముట్టుకుంటే కరోనా వస్తుందేమో, మాట్లాడితే కరోనా వస్తుందేమో. సో ఇలాంటి ఫియర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మీద క్లియర్ కట్ క్లారిటీ లేదో, అన్సర్టనిటీ ఉంటుందో, న్యాచురలీ మనకి భయాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ అన్సర్టనిటీ ఎక్కువగా ఉండటం వల్ల, ప్లస్ ఈ ఇల్నెస్ బాగా స్పీడ్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల, న్యాచురలీ బయట లాట్ ఆఫ్ సోషల్ స్టిగ్మా ఉండటం వల్ల, అండ్ బయట ఈ ఇల్నెస్ బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుని లాక్డౌన్ పెట్టడం, ఆఫీస్ స్పేస్, జాబ్ స్పేసెస్ క్లోజ్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మెజారిటీ పీపుల్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ఐసోలేషన్, దే ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్. అలాగే సోషల్ డిస్టెన్సింగ్, జనాలకు దూరంగా ఉండటం, ఇలాంటి ఆస్పెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా మన మెంటల్ హెల్త్ మీద బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ ఈ జబ్బు వస్తుందేమో అని భయం, సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. జబ్బు వస్తే మన హెల్త్ ఎలా ఉంటుందేమో అని ఒక భయం, సర్వైవల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎప్పుడైతే సేఫ్టీ అండ్ సర్వైవల్ మన మైండ్లో బాగా తిరుగుతుంటాయో న్యాచురల్లీ యాంగ్జైటీ బాగా బిల్డప్ అవుతుంటుంది, ఫర్ ఈవెన్ ఫర్ నార్మల్ పర్సన్స్. సో ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, డిఫికల్ట్ టైమ్స్లో అన్సర్టనిటీ ఉన్న ఒక ఇల్నెస్ వల్ల వచ్చిన డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వల్ల న్యాచురల్లీ ప్రతి ఒళ్ళకి చిన్న చిన్న ఫియర్స్ కానీ యాంగ్జైటీ కానీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన ఫియర్స్ని, యాంగ్జైటీని ప్రాపర్గా అడ్రస్ చేయకపోయినట్లయితే మన పర్సనల్ లైఫ్ కానీ, ఫ్యామిలీ లైఫ్ కానీ, సోషల్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ డెఫినెట్లీ వాటి మీద కొంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుద్ది, ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుద్ది, ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుద్ది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే మన మెంటల్ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చూసుకోకపోయినట్లయితే ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, మీకు యాంగ్జైటీ ఎక్కువగా ఉంది, ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతారు. ఒకళ్ళు ఏం చేస్తారంటే యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నప్పుడు డిఫికల్టీ, వాళ్ళు ప్లెజర్ని ఎంజాయ్ చేయలేరు. ఆర్ ఫ్రెండ్స్తో ఉన్నారు, వెన్ హీస్ ఫీలింగ్ యాంగ్షియస్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు ఎంజాయ్, సిచ్యువేషన్స్ని ఎంజాయ్ చేయలేడు. సో న్యాచురల్ ఏమవుతుందంటే తెలియకుండా మనుషులకు దూరంగా వెళ్ళిపోతాడు. హీ హిమ్సెల్ఫ్ విల్ స్టే ఐసోలేటెడ్. ఎప్పుడైతే జనాలకు దూరంగా వెళ్ళిపోతాడో తెలియకుండా లాట్ ఆఫ్ ఫీలింగ్స్ ఆఫ్ లోన్లీనెస్, ఎక్కువ ఒంటరితనం ఎక్కువగా ఉంటుంది. జనాలకు దూరంగా వెళ్తూ ఉంటాడు, రీక్రియేషనల్ థింగ్స్ని ఎంజాయ్ చేయలేడు, రిలాక్స్ అవ్వలేడు, కామ్ డౌన్ అవ్వలేడు, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే యాంగ్జైటీని ప్రాపర్గా అర్థం చేసుకుని యాంగ్జైటీని ప్రాపర్గా అడ్రస్ చేయకపోయినట్లయితే న్యాచురలీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మొత్తం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మన మెంటల్ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యా, ఇప్పుడు ఐ టెల్ యూ సర్టెన్ ఇంపార్టెంట్ అప్రోచెస్ టు కట్ డౌన్ దిస్ యాంగ్జైటీ. ఈ భయాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి, మన మెంటల్ హెల్త్ని బాగా మెయింటైన్ చేయాలి, మన వెల్బీయింగ్ కరెక్ట్గా, మన వెల్బీయింగ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి కొన్ని అప్రోచెస్ చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్రోచ్ ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎప్పుడు కూడా జెన్యూన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద రిలై అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేస్తే వాట్సాప్లో రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫేస్బుక్లో రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది, యూట్యూబ్లో రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ని మనం చూసే కొద్ది ఏమవుతుందని తెలియకుండా యాంగ్జైటీ పికప్ అవుతుంది అనమాట. టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఫస్ట్ ఏంటంటే ఆల్వేస్ వీ షుడ్ లుక్ ఫర్ జెన్యూన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మనం నమ్మచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అథెంటిక్ అనే ప్రాసెస్ మీద మనం రిలై అవ్వాలి. సో ఇండియాలో చూస్తే మనం వీ షుడ్ రిలై ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూ చేసే ఇన్ఫర్మేషన్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్ఫర్మేషన్ మనం రిలై అవ్వచ్చు. ఇంకోది నెక్స్ట్ లెవెల్ WHO ఇచ్చే ఇన్ఫర్మేషన్ రిలై అవ్వచ్చు. లేదు ఇంకోది బెటర్ స్టాండర్డ్స్ మనకు కావాలనుకుంటే CDC, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అట్లాంటి వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ రిలై అవ్వచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే జెన్యూన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం నమ్మాలి. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, సోషల్ మీడియాలో కానీ వచ్చే ఇన్ఫర్మేషన్స్ని మనం తీసుకునే కొద్ది
లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ అండి. అన్నెసరీ డౌట్స్ క్రియేట్ చేస్తే, అన్నెసరీ ప్యానిక్ క్రియేట్ చేస్తే యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా మనం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ పాయింట్, టేక్ ఓన్లీ జెన్యున్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే మనం సోషల్ మీడియాని ఎంత రెస్ట్రిక్ట్ చేయగలిగితే అంత మంచిది అనమాట. ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ లెగ్గానే పొద్దున్న లెగ్గానే ఫోన్ ఓపెన్ చేయడం, వాట్సాప్ కానీ సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ఇవన్నీ ఓపెన్ చేయడం అనమాట. సో మార్నింగ్ టైం లెగ్గానే అసలు సోషల్ మీడియా ఆన్ చేయకండి. అట్లీస్ట్ మీ పనులన్నీ మీరు చేసుకుని 9 to 10 అంటే మీ డైలీ రొటీన్ కొంత కంప్లీట్ చేసుకుని అప్పుడు ఈ సోషల్ మీడియా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఆన్ చేస్తే బెటర్. ఎందుకంటే ఫస్ట్ మార్నింగే మనం ఓపెన్ చేయగానే ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ పాయింట్ ఆఫ్ టైంలో రకరకాల ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో వస్తూ ఉంటుంది. యూజువల్గా ఏంటి, అట్లా వాళ్ళు ఎవరో చనిపోయారని, లేకపోతే ఈ హాస్పిటల్ ఇలా జరిగిందని, లేకపోతే ఇన్ని కేసులు పెరిగిపోయినాయి. మార్నింగ్ లెగ్గానే ఇన్ఫర్మేషన్ చూస్తే లెగ్గానే మన డే మొత్తమే స్టార్టింగ్లోనే యాంగ్జైటీతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో లెగ్గానే డోంట్ ఓపెన్ ది సోషల్ మీడియా, డోంట్ ఓపెన్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్. ఫస్ట్ థింగ్, ఫస్ట్ కంప్లీట్ యువర్ రొటీన్. మీకు ఏంటంటే బ్రష్ చేయడం కానీ, బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ, స్నానం చేయడం కానీ, కొంత రొటీన్ కంప్లీట్ చేసిన తర్వాత కానీ మీరు సోషల్ మీడియా ఆన్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాయింట్, రిలై ఆన్ జెన్యూన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్, do not open social media like WhatsApp or Facebook on waking from bed. పొద్దున్న లెగ్గానే మాత్రం దాన్ని ఆపరేట్ చేయకండి. సెకండ్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డ్యూరింగ్ దిస్ పాండమిక్ టైం ఫుడ్ మీద ఫోకస్ చేయడం. ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే అది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో వన్ ఫండమెంటల్ పాయింట్ చెప్తానండి. ఎవరైతే ఫుడ్ని ప్రాపర్గా షెడ్యూల్ ప్రకారం తింటూ ఉంటారో, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, అంతే ఈ షెడ్యూల్ ప్రకారం టైం ప్రకారం తింటూ ఉంటారో వారి హెల్త్ బెటర్గా ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేవాళ్ళు హెల్త్ అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైంలో కరోనా వైరస్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇల్నెస్ కన్నా బాడీలో వచ్చేటువంటి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. బాడీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎవరికి ఎక్కువగా వస్తుందంటే ఎవరైతే ఫుడ్ టైమింగ్ మెయింటైన్ చేయకుండా ఎలా పడితే అలా తింటూ, ఫాస్ట్ ఫుడ్స్ తింటూ, లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ, టైమింగ్ లేకుండా ఫాలో అయ్యే వాళ్ళు ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఫుడ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఈ 3 టైం ప్రకారం తింటూ ఈ మధ్యలో గ్యాప్లో అసలు ఏమీ తినకుండా ఆ మధ్యలో గ్యాప్లో ఫాస్టింగ్ కనుక మెయింటైన్ చేయగలిగితే మన ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే ఫుడ్కి టైమింగ్ చాలా ఇంపార్టెంట్, హెల్తీ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, అండ్ సర్టెన్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే యూజువల్గా జంక్ ఫుడ్స్ ఆర్ ఇన్ఫ్లమేటరీ అండి. నాన్ వెజిటేరియన్ బిట్ ఇన్ఫ్లమేటరీ అండి. వెజిటేరియన్స్లో బెటర్ రెస్పాన్స్ ఉంటుంది బికాజ్ ఫ్యూ స్టడీస్ హ్యావ్ షోన్ దట్. సో నా వెజిటేరియన్ డైట్ బెటర్ అలా అని చెప్పి నాన్ వెజ్ మానేయమని చెప్పను. మేక్ షూర్ ఏంటంటే వీక్లీ వన్స్ తీసుకుంటేనే బెటర్. డైలీ మెజారిటీ ఆఫ్ టైం ఎక్కువ సార్లు నాన్ వెజ్ తీసుకుంటే వాళ్ళ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించుకుని వెజిటేరియన్ డైట్ ఇంక్రీజ్ చేస్తూ వీక్లీ వన్స్ నాన్ వెజ్ తీసుకుంటూ ఫుడ్కి టైమింగ్ ఫాలో అవుతూ ఎక్కువసేపు ఫాస్టింగ్ మెయింటైన్ చేయగలిగితే బెటర్ ఇమ్యూనిటీ ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది. సో హెల్దీ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, షెడ్యూల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అవాయిడింగ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ లైక్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో హెల్తీ డైట్ గా మెయింటైన్ చేస్తే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది, డిసీజ్ వచ్చినా కూడా మీరు ప్రాపర్గా దాన్ని డీల్ చేయగలరు. సో డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్లీప్. అంటే ఎవ్రీవన్ షుడ్ ఫోకస్ ఆన్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్. మన డైలీ రొటీన్లో డైలీ ఉండేది చూసుకోవాలి. స్లీప్ ఏం చేస్తాను, మన మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది, మన మైండ్లో ఉన్నటువంటి మైండ్ని రిలాక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. స్లీప్ ఇస్ ఎ గుడ్ రిలాక్సేషన్ ఫినామినా. సీ దట్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏముందంటే మనం సపోజ్ లాక్డౌన్ ఉంది, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఇంటించే వర్క్ చేస్తూ ఉంటాం, ఆ ఇంట్లోనే ఆపరేట్ చేస్తూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ టైం మనం టీవీ చూస్తూ ఉంటాం, లేదంటే మెజారిటీ ఆఫ్ టైం ఏమవుతుంది ఒకే యాక్టివిటీతో చేస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లోనే మెజారిటీ ఆఫ్ టైం ఉంటూ మెజారిటీ ఆఫ్ టైం ఒకే కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేస్తూ లేదంటే ఏ పని చేయకుండా ఉన్నట్లయితే ఫ్రీక్వెంట్ ఫీలింగ్స్ ఆఫ్ బోర్డమ్ ఎక్కువగా వస్తుంది. తెలియకుండా ఫ్రీక్వెంట్ ఫీలింగ్స్ ఆఫ్ బోర్డమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బోర్డమ్ వల్ల ఏమవుతుందంటే లోపల మనకి నెగిటివ్ ఎమోషనల్ స్టేట్ బాగా పికప్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇరిటేషన్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, యాంగర్ కానీ ఇలాంటివన్నీ పెరుగుతుంటాయి. ఎందుకని బయటికి వెళ్తే మనకి అన్ప్రెడిక్టబుల్ సినారియో ఉంది, ఎవరితో మాట్లాడితే వచ్చేస్తేమో, ముట్టుకుంటే వచ్చేస్తేమో, సో బయటికి వెళ్ళలేని పరిస్థితి, లాక్డౌన్ ఉంది, వెళ్తే ఇష్యూస్ అవు, ఇంట్లో ఉండి ఏం పని చేయాలో తెలియదు. సో న్యాచురల్ ఏమవుతుందంటే బోర్డమ్ ఎక్కువగా ఉంటుంది. బోర్డమ్ ఎక్కువైతే నెగిటివ్ ఫీలింగ్స్ లైక్ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, యాంగర్ అవుట్ బర్స్ ఎక్కువ అవుతాయి. యాంగర్ అవుట్ బర్స్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే వైలెన్స్ ఎక్కువ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఫ్యామిలీలో హార్మోని డిస్టర్బ్ అవుతుంది, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ప్రాపర్గా రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రొటీన్ అంటే ఒక టైం ప్రకారం సపోజ్ నువ్వు 7 o'clock ప్లేస్ 7 to 9 ఏం చేయాలి, 9 to 11 ఏం చేయాలి, 11 to 1 ఏం చేయాలి,
2 to 4 ఏం చేయాలి, 4 to 6 ఏం చేయాలి, ఒక రొటీన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకోకపోయినట్లయితే ఫ్రీక్వెంట్ ఫీలింగ్స్ ఆఫ్ బోర్డమ్ వస్తుంది, బోర్డమ్ ఎక్కువగా వస్తే ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. సో హ్యావ్ ఎ రొటీన్. ఆ రొటీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. రొటీన్ లేకపోయినట్లయితే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ తీసుకోవడం, సోషల్ మీడియా వాట్సాప్ ఓపెన్ చేయడం, ఫేస్బుక్ ఓపెన్ చేయడం, ఇవన్నీ చూసరికి ఏమవుతుందంటే లాట్ ఆఫ్ సెన్సేషన్ న్యూస్ రావడం, లాట్ ఆఫ్ ఈ టైంలో ఏంటంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేచురలీ తెలియకుండా మనకి యాంగ్జైటీ పికప్ అవుతుంది. సో మీకు రొటీన్ ప్రాపర్గా ఉన్నట్లయితే వాటి ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది అనమాట. సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ రొటీన్. ఈ రొటీన్లో ఏం ఉండాలి, ఈ రొటీన్లో మన ఇంట్రెస్ట్ని పర్సీవ్ చేసుకోవడానికి కొంత టైం ఉండాలి. సపోజ్ నీకు బుక్ రీడింగ్ అంటే ఇంట్రెస్ట్, మేక్ షూర్ దట్ యూ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ రీడింగ్ బుక్స్. సపోజ్ నీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్, మేక్ షూర్ దట్ యూ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ మ్యూజిక్. సపోజ్ నీకు ఏదైనా గేమ్ ఆడటం అంటే ఇంట్రెస్ట్, బయటికి వెళ్ళి ఆడే పరిస్థితి లేదు, ఇంట్లోనే మేక్ షూర్ దట్ ఓకే యూ ప్లే ఇన్ ఆల్టర్నేట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ అనమాట. ఏదైనా గుడ్ హాబీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో రొటీన్ ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవడం, హాబీస్ని ప్రాపర్గా బిల్డప్, మనం హాబీస్ కోసం మన ఇంట్రెస్ట్ కోసం టైం స్పెండ్ చేయడం, క్రియేటివ్గా కొత్త థింగ్స్ని ప్లాన్ చేయడం, కిడ్స్తో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫ్రీక్వెంట్ ఫీలింగ్స్ ఆఫ్ బోర్డమ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ మెంటల్ హెల్త్ అండి, చాలా ఇంపార్టెంట్. బోర్డమ్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం అవసరం. సో ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే నీ రొటీన్లో ప్రాపర్గా ఎక్సర్సైజ్ కోసం కూడా చాలా కొంత టైం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకి తెలియకుండానే కొంత యాంగ్జైటీ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఈ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి తెలియకుండా రెస్ట్లెస్ అవుతూ ఉంటాడు. రెస్ట్లెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే రెస్ట్లెస్ అయిన మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే ఫ్రీక్వెంట్గా కాళ్ళు కదపడం కానీ చేతులు కదపడం కానీ అటు ఇటు తిరగడం కానీ చేస్తూ ఉంటాడు. సో రెస్ట్లెస్ అయిన వాళ్ళు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఎనర్జీని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. ఎనర్జీని ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోతే అది నెగిటివ్ ఎమోషనల్ స్టేట్ కింద మారి మళ్ళీ యాంగర్ కింద వైలెన్స్ కింద మారచ్చు. సో యాంగ్జైటీ ఆర్ మెజారిటీ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్సర్సైజ్ మనం చేస్తే ఆ ఎనర్జీని ప్రాపర్గా యూటిలైజ్ చేసినట్టు అవుతుంది. సో ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, స్లీప్ వెరీ ఎసెన్షియల్, హెల్దీ డైట్ వెరీ ఎసెన్షియల్, మేనేజింగ్ సోషల్ మీడియా వెరీ ఎసెన్షియల్, గెటింగ్ రిలయబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెరీ ఎసెన్షియల్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి కోవిడ్ టైమ్స్లో మనం చూసినట్లయితే అందులో మనం సోషల్ ఐసోలేషన్ అని, సెల్ఫ్ ఐసోలేషన్ అని ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే మనుషులకు దూరంగా ఉంటాం అన్నమాట. మనుషులకు దూరంగా ఉండే ప్రాసెస్లో ఏమవుతుందంటే తెలియకుండా మనకి ఎప్పుడైతే మనుషులతో మాట్లాడితే కరోనా వస్తుందేమో, జనాల్లోకి వెళ్తే కరోనా వచ్చేస్తుందేమో, ఇలాంటి భయాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషులు దూరం అయిపోతాం. మనుషులు దూరం అయిపోయినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా లోపల లోన్లీనెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ లోన్లీనెస్ని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే మళ్ళీ నెగిటివ్ ఎమోషనల్ స్టేట్స్ రావచ్చు. సో లోన్లీనెస్ని కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టు స్టే కనెక్టెడ్ విత్ పీపుల్ అండి. ఫ్రెండ్స్తో మనం డైరెక్ట్గా వెళ్ళి కలవలేకపోవచ్చు. ఆల్టర్నేట్ సోర్సెస్ లైక్ సోషల్ మీడియా, ఫోన్ ద్వారా మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే యూ షుడ్ స్టే కనెక్టెడ్ విత్ పీపుల్. అందరితోనూ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ యూ షుడ్ స్టే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కనెక్ట్ అయి ఉండాలి, మీ లవ్డ్ వన్స్తో కనెక్ట్ అయి ఉండాలి, మీ ఫ్రెండ్స్తో కనెక్ట్ అయి ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. బికాస్ మన ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే సోషల్ సపోర్ట్ చాలా అవసరం. సపోజ్ వీ గెట్ కోవిడ్, మనల్ని చూసుకోవడానికి మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వీ నీడ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ కమ్యూనిటీ. సో వీ షుడ్ స్టే కనెక్టెడ్ విత్ పీపుల్. డైరెక్ట్గా కనెక్షన్ లేకపోయినా ఆల్టర్నేట్ సోర్సెస్ ద్వారానే కనెక్ట్ అయి ఉండాలన్నమాట. సీ దట్ యూ స్టే కనెక్టెడ్ విత్ పీపుల్, సీ దట్ యూ హ్యావ్ సమ్ సోషల్ సపోర్ట్ ఫ్రెండ్స్తో కానీ లేదంటే చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్తో కానీ యూ షుడ్ స్టే కనెక్టెడ్ అండ్ స్టే ఇన్ సోషల్ సపోర్ట్. మళ్ళీ 100 years తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు SARS-CoV-2 కరోనా వైరస్ పాండమిక్ ఒకటి వచ్చిందండి. వరల్డ్ వైడ్ ఒక డిఫికల్ట్ సినారియో, ఒక డిఫికల్ట్ ఎన్వైర్న్మెంట్ వరల్డ్ వైడ్ జనరేట్ అయింది. ఈ డిఫికల్ట్ ఎన్వైర్న్మెంట్లో మనం దాన్ని ఎలా ప్రాపర్గా హ్యాండిల్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏమవుతుందంటే ఇలా డిఫికల్ట్ ఎన్వైర్న్మెంట్స్ వచ్చినప్పుడు మన మెంటల్ హెల్త్ తాలూకా నైపుణ్యం ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మెంటల్ హెల్త్ని మనం ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటేనే దాన్ని డీల్ చేయగలం. అందరూ కలిసి డీల్ చేయాల్సిన సమస్య వచ్చింది. అందరూ కలిసి డీల్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే మన ఈ వరల్డ్ పట్ల, మన సొసైటీ పట్ల మన అండర్స్టాండింగ్ ప్రాపర్గా బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అండర్స్టాండింగ్ ఇప్పటిదాకా ఏదైతే ఉందో దాన్ని స్లోగా ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రీ కోవిడ్ ఈ కోవిడ్ రాకముందు అందరూ కలిసి ఉండేవాళ్ళం, గేమ్స్ ఆడేవాళ్ళం, ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం, లైఫ్ చాలా జాయ్ఫుల్గా ప్లెజెంట్గా ఉండేది. కోవిడ్ వచ్చింది, లైఫ్ కొద్దిగా తెలియకుండా థ్రెటనింగ్గా మారింది, ఎన్వైర్న్మెంట్ మొత్తం చేంజ్ అయింది. బయటకు వెళ్తే కరోనా వస్తుందేమో, కరోనా వస్తే సర్వైవల్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి, ఇలాంటి డౌట్స్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయి. సో ఇలాంటి టఫ్ ఛాలెంజింగ్ టైమ్స్లోనే మనం ప్రాపర్గా డీల్ చేయాలంటే మన మెంటల్ హెల్త్ కరెక్ట్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మెంటల్ హెల్త్ని మనం బాగా బిల్డప్ చేసుకునే ప్రాసెస్లో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ని, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని మనం ప్రాపర్గా ఎదుర్కొనే ప్రాసెస్లో ఏంటంటే మన మైండ్లో ఉండేటువంటి స్కిల్ని మన రెసిలియన్స్ అంటాం. రెసిలియన్స్ కరెక్ట్గా ఉంటే ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలం. సో ఇలాంటి డిఫికల్ట్ ఛాలెంజింగ్ టైమ్స్లో చాలా మనం అలర్ట్గా ఉండాలి. ఎలాంటిగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా బ్రెయిన్లో ఏం జరుగుద్ది, ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్, సేఫ్టీ ఇష్యూస్ వచ్చినాయి, సర్వైవల్ ఇష్యూస్ వచ్చినాయి, మన బ్రెయిన్లో
ఎమోషనల్ బ్రెయిన్ అని ఒకటి ఉంటుంది, ఎమిగ్దలా అని. ఈ ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే హై అలర్ట్ మోడ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే సర్వైవల్ ఇష్యూస్ వస్తాయో, సేఫ్టీ ఇష్యూస్ వస్తాయో, మన హై అలర్ట్ మోడ్ అంతా యాక్టివ్ అవుతుంది. హై అలర్ట్ మోడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ టైం చాలా అలర్ట్గా ఉంటాం అన్నమాట. ఈ మెజారిటీ ఆఫ్ టైం అలర్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ అలర్ట్గా ఉంటే పర్లేదు, అది హై అలర్ట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా లోపల మనకి యాంగ్జైటీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ హై అలర్ట్ మోడ్ కనుక ఎక్కువసేపు మెయింటైన్ చేస్తే, ఈ హై అలర్ట్ మోడ్ కనుక ఎక్కువసేపు ఉన్నట్లయితే, ఆల్మోస్ట్ 1 year నుంచి మనకి కోవిడ్ ఉంది. ఈ 1 year మనం ఈ తెలియకుండా హై అలర్ట్ మోడ్లో ఉన్నాం అనుకోండి, మన మెంటల్ హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. హై అలర్ట్ నుంచి అలర్ట్ స్టేట్లోకి రావాలి. ఆ ఎమోషనల్ బ్రెయిన్ ఏదైతే స్విచ్ ఆన్ అయిపోయిందో దాన్ని స్లోగా స్విచ్ ఆఫ్, దాని ఇంటెన్సిటీని తగ్గించాలి, స్విచ్ ఆఫ్ చేయాలి. చేయకపోతే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే చిన్నదానికి కూడా ఇరిటేట్ అవుతుంటాం, చిన్నదానికి కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంటాం, చిన్నదానికి కూడా రెస్ట్లెస్ అయిపోతూ ఉంటాం. తెలియకుండా ఏమవుతుంది, రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి, వర్క్ స్పేస్ డిస్టర్బ్ అవుతుంది, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు. ఈవెన్చువల్గా హై అలర్ట్ మోడ్ ఎక్కువసేపు ఉంటే మన పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. అన్నింటి మీద డిజైర్స్, కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. లాంగ్ స్టాండింగ్గా హై అలర్ట్ మోడ్లో హెల్ప్లెస్, మనకి మైండ్ తెలియకుండా ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినట్టు, ఎగ్జాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం హై అలర్ట్ మోడ్ని స్లోగా డౌన్ చేయాలి. దాన్ని స్విచ్ ఆన్ అయిన దాన్ని స్లోగా స్విచ్ ఆఫ్ చేయాలి. చేయకపోతే మన మెంటల్ హెల్త్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోద్ది, యాంగ్జైటీ ఎక్కువైపోద్ది, హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి మెంటల్ ఎగ్జాస్ట్, ఫెటీగ్ అయిపోయినట్టు అయిపోతూ ఉంటాం అనమాట. దాన్ని ఎమోషనల్ బర్న్అవుట్ అంటాం అనమాట. సో చాలా కాలం కనుక ఈ స్ట్రెస్ఫుల్ స్టేట్లో మనం మెయింటైన్ అయితే మనం బర్న్అవుట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. సో దాన్ని ప్రాపర్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. డీల్ చేయాలంటే వీ షుడ్ యాక్సెప్ట్ ది చేంజ్. కరోనా వచ్చింది, ఈ ఎపిడమిక్ టైంలో, పాండమిక్ టైంలో వచ్చినటువంటి చేంజెస్ ఏవైతేనో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, కొంత టైం డెఫినెట్గా మనం ఐసోలేషన్లో ఉండాలి, కొంత టైం మన సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, కొంత టైం మాస్క్ వేసుకోవాలి, కొంత టైం సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా ప్రాపర్గా ఫాలో అవ్వాలి. వీ షుడ్ యాక్సెప్ట్ ది చేంజ్ అండ్ వీ షుడ్ అడాప్ట్ టు దట్ చేంజ్. ఈ నేను చెప్పిన మెజర్స్ అన్ని కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే మనం అడాప్ట్ అవ్వగలం. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే యాక్సెప్టింగ్ ద చేంజ్ వెరీ ఇంపార్టెంట్, అడాప్టింగ్ టు ద చేంజ్ వెరీ ఇంపార్టెంట్. సీ దట్ ఎమోషనల్ రిసోర్సెస్ are properly being utilized, not that they are being totally exhausted by activation of emotional brain inside. Exhaust అయిపోతే some point of time you will have that burnout time అయిపోతే ఏముందని హెల్ప్లెస్ సిచ్యువేషన్ అనిపించి వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ లివింగ్, ఇలాంటి హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, ఇలాంటి ఫీలింగ్స్ వస్తే మనం దహించేస్తాయి అన్నమాట. సో ఎమోషనల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ కోసం మనం ప్రికాషనరీగా కొన్ని సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతూ ఉంటే మన మెంటల్ హెల్త్ని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి. సో నేను చెప్పిన మెజర్స్ అన్నీ కూడా ప్రాపర్గా అర్థం చేసుకుని దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయండి. నాట్ ఎవ్రీథింగ్, కొన్నైనా ఇంప్లిమెంట్ చేస్తే మన మెంటల్ హెల్త్ బెటర్గా ఉంటుంది. సో ఈ కోవిడ్-19 డిఫికల్ట్ టైంని మనం అందరూ డీల్ చేయాలంటే వీ షుడ్ స్టే టుగెదర్ త్రూ ఆల్టర్నేట్ సోర్సెస్. ఇప్పుడు దాకా అందరూ కలిసి డైరెక్ట్గా ఫిజికల్గా ఉన్నాం, మేబీ ఆల్టర్నేట్ సోర్సెస్ ద్వారా వీ షుడ్ స్టే టుగెదర్ అండ్ డీల్ విత్ ఇట్ అండ్ సీ దట్ వీ మెయింటైన్ దట్ అడిక్వేట్ సోషల్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.